హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మనం బ్యూటిఫుల్ టాసిల్స్ అనేది చూడబోతున్నాం. చాలా డిఫరెంట్గా, వెరైటీగా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్ నేను తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్కి, అలాగే 4 ఇంచెస్ అనేది లెంత్ తీసుకుంటున్నాను. నేను చూపిస్తున్నట్లుగా ఇలాగ మిడిల్కి ఫోల్డ్ చేసి చుట్టూతా అంటే పాదం అంత గ్యాప్ తీసుకొని చుట్టూతా స్టిచ్ చేయాలి. కొంచెం అంత గ్యాప్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. మనం ఈ ఫ్యాబ్రిక్ని మళ్ళీ తిప్పేసుకోవాలి కదా, అందుకని కొంచెం అంత గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లోంచి నేను ఫ్యాబ్రిక్ అనేది బయటికి లాగుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ నీడిల్తో షార్ప్ ఎడ్జెస్ అనేది నీట్గా వచ్చేలాగా సెట్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న క్లాతులను అయితే మనం కట్ చేసుకున్నాం కదా, వాటిని లోపలికి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత డోరీని కూడా తీసేసుకొని, మన బ్లౌజ్ డోరీ ఉంటుంది కదా, బ్లౌజ్ డోరీని ఎలా సెట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ మిడిల్లో నుంచి ఈ డోరీని లోపల వైపుకి ఇలాగా సెట్ చేసుకొని నీట్గా చుట్టూతా హెమ్మింగ్ వేస్తున్నట్లుగా, అంటే నీడిల్తోనే, మిషన్తో కాదండి, నీడిల్తోనే చుట్టూతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా టకటక స్టిచ్చింగ్ అనేది చేత్తోనే చేసేసుకోవాలి. అప్పుడే కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. నా ఈ వీడియోలో అంటే నేను టాసిల్స్ రెడీ చేశాను కదా, ఇప్పుడు ఇలాంటి టాసిల్స్ ఇంకా 3 వీడియోస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక కావాలంటే, ఇంట్రెస్టెడ్ అయితే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ని ఒకటి తీసుకొని ఇలా థ్రెడ్, అంటే కుచ్చులు కడతాం కదండి, రేషన్ థ్రెడ్, అలాంటి థ్రెడ్ని ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము 20 నుంచి 30 వరకు అండి, ఎంత కావాలో అంత. ఇక్కడ నేను గమ్ అనేది అంటిస్తున్నాను. ఫస్ట్ రౌండ్ పదే పదే ఊడి వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండడానికి నేను ఇక్కడ గమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ బోర్డులోంచి తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురు అవ్వకుండా ఈ గమ్ అనేది నీట్గా ఉండేలాగా సెట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు అలా 20-25 అనేది నేను చుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, 2 పొరలు వచ్చేసి నీడిల్కి ఎక్కించానండి. ఎక్కించిన తర్వాత ఇలా ఒక్కసారి ఫ్యాబ్రిక్ కార్నర్కి ఇలాగా మనం తీసేసుకొని నాట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పొరలుగా ఎక్కించుకున్న దారాన్ని వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ 4 పొరలు కలిపి థ్రెడ్కి, మన నీడిల్కి ఎక్కించాలన్నమాట. ఈ 4 పొరల థ్రెడ్ని నీడిల్కి ఇలాగా ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముత్యం ఇలాగా, అంటే బియ్యపు గింజ ఆకారంలో ఉన్నది నేను తీసుకున్నానండి. ఇలాంటి ముత్యం తీసుకొని ఆ తర్వాత ఇలా ఇలా ప్యారెట్ వుడ్తో చేశారు. ఈ ప్యారెట్ని చిన్న ఫ్యాన్సీ ఇది ఉంది, చాలా బాగుంది. ఆ తర్వాత చిన్న ముత్యం తీసుకొని ఎక్కిచ్చేసాను అనమాట. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ చూడండి, ఇలా నాటు వేసేయాలి. ఇలా నాటు వేసిన తర్వాత కూడా ఆ ముత్యంలోంచి, ముత్యం కనుక కొంచెం పెద్ద సైజ్ అయితే మటుకు ఇలాంటి ముడులు వేస్తే కిందికి జారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఇలా పట్టేసుకొని వేలుతో ఇలాగ ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా వీడియోలో ఇలా వేసానన్నమాట. ఇలా 2-3 టైమ్స్ మనం వేసామంటే ఆ ముత్యం అనేది కిందికి జారకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ ఆ ముత్యానికి దగ్గరగా అనేది వేయాలి. ఇప్పుడు చూస్తున్నారు ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందనేది. ఇప్పుడు కింద కుచ్చు ఎలా టై చేసుకోవాలో ఇక్కడ మనం చూసేద్దాం. ఇలా నేను చూపిస్తున్నట్లుగా మీరు చూసేయండి. ఇలా ఇదే మిషన్ థ్రెడ్తోనే నేను ఇలా మిడిల్కి పెట్టేసి రేషన్ థ్రెడ్ని ఇలా నాట్ వేసేస్తున్నాను. ఒక 3-4 నాట్ అనేది వేసుకోవచ్చు. 3-4 ముళ్ళ వరకు ఈజీగా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇక్కడ షైనింగ్, అంటే జరీ థ్రెడ్ ఉంటుంది కదండి, జరీ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఎడ్జ్ని కొంచెం అంత ఎక్స్ట్రా పట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా తీసేసుకొని ఆ తర్వాత చుట్టూతా రౌండ్స్ అనేది మనము వేసేసుకోవాలి. ఈ రౌండ్స్ ఒక 10 వరకు వేయచ్చండి. 10 వరకు వేయచ్చు, బాగుంటుంది, కొంచెం స్టాండర్డ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వేసిన తర్వాత ఫస్ట్ ఎడ్జ్ మనము కాస్తంత ఎక్కువ వదిలేసుకున్నాం కదా, అలాగే లాస్ట్ ఎడ్జ్ని కలిపి నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా
సేమ్ ఇలాగే మీరు చీర కుచ్చులు కూడా కట్టొచ్చండి. చాలా బావుంటాయి. చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. ఇదే ప్రాసెస్‌తో మీరు శారీకి కూడా కుచ్చులు వేసేయొచ్చు. ఎంత అందంగా ఉందో కదా! ఇలాగా. ఇప్పుడు ఈ జరీతో కట్టిన థ్రెడ్‌ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది. అలాగే మన కుచ్చు ఎంత సైజ్ కావాలో అలాగా కట్ చేసుకోవాలి. టాసిల్స్ మరీ కొంచెం ప్లెయిన్‌గా ఉన్నాయని చెప్పి నేనిక్కడ పెయింటింగ్ కూడా వేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బాక్స్ షేప్‌లో మనం టాసిల్స్ రెడీ చేసుకున్నాం కదా! దానిపైన అదే షేప్ వచ్చేలాగా నేను గ్రీన్‌తో అవుట్‌లైన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మీరు గమనించొచ్చు. నేను ఇంకొంచెం దగ్గరగా మీకు చూపించడానికైతే ట్రై చేస్తున్నాను చూడండి. ఇలాగా బాక్స్ షేప్‌లో అనేది నీట్‌గా వచ్చేలాగా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్‌లో మనం ఫ్లవర్ అనేది డ్రా చేద్దాం. ఇలా అటువైపు కార్నర్‌కి, ఇటువైపు కార్నర్‌కి, మళ్ళీ ఇటువైపుకి ఒక కార్నర్‌కి, మళ్ళీ ఇటువైపు, మళ్ళీ మిడిల్‌లో చుట్టూతా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. నా ఈ థాట్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.